చూస్తాం. అబ్రహాముకి చాలా సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేస్తాడు, వాగ్దానము దయచేసి దేవుడు ఏమిచ్చాడు, కుమారుడిని ఇచ్చాడు. ఇచ్చాక దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, 22వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పెను. ఏంటంట, చాలా సంవత్సరాల తర్వాత అబ్రహాముకి తన ముసలితనములో దేవుడు ఏం దయచేశాడు, కుమారుడిని దయచేశాడు. ఇప్పుడు దయచేసిన ఒకగానొక కుమారుడిని దేవుడు ఏం చేయమంటున్నాడు, బలి అర్పించమని చెప్తున్నాడు. అబ్రహాము దేవుడిని క్రాస్ క్వశ్చన్స్ చేశాడా, దేవా నువ్వు నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక కుమారుడిని ఇచ్చావు కదా, మరలా ఆ కుమారుడిని నీకు ఇచ్చివేయమంటున్నావు అని దేవుడిని అడిగాడా లేదా? అడగలేదు. ఇక్కడ ఏం చేశాడు అబ్రహాము, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చాలాసార్లు దేవుడు ఏదైతే మనకి తెలియచేస్తాడో, ఏదైతే వాక్యము ద్వారా మాట్లాడతారో దానికి వ్యతిరేకంగా చాలామంది చేస్తూ ఉంటారు. దేవుడు ఒకటి చెప్తే వీరికి నచ్చింది వీరు చేస్తూ ఉంటారు. కానీ అబ్రహాము దేవునిపై ఆధారపడి ఇక్కడ ఏం చేశాడండి, దేవుడు ఏదైతే చెప్పాడో అదే ఆయన చేయడం మనము చూస్తాము. 4వ వచనము, 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఏంటంట, ఏం చెప్తున్నాడు, నేను నా కుమారుణ్ణి బలి అర్పించి నేను వస్తాననడం లేదు, మేము మరలా మీ దగ్గరికి వస్తాము. దాన్ని ఏమంటారండి, విశ్వాసము. నీ విశ్వాసము ఏ రీతిగా ఉండాలి, దేవుడు కార్యము చేస్తాడు. ఇక్కడ పని వారితో మరలా మేము వస్తాము, నా కుమారుణ్ణి వదిలేసి నేను ఒంటరిగా వస్తానని అబ్రహాము అనడం లేదు, మరలా మేము వస్తామని చెప్పాడు. ఇక్కడ 6వ వచనంలో చూస్తే దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. దేవుడు మరి నాకు చాలా సంవత్సరాల తర్వాత నిన్ను నాకు ఒక కుమారుడిగా ఇచ్చాడు, నీవు నాకు ఒకడివే కుమారుడివి. ఇప్పుడు దేవుడు నిన్ను అర్పించమని చెప్తున్నాడు, అందుకే నేను నిన్ను తీసుకొని వచ్చి ఉన్నానని అబ్రహాము చెప్పడం లేదు. కానీ అక్కడ ఏమని చెప్తున్నాడు, దేవుడే చూచుకుంటాడు. పనివారితో ఏం చెప్పాడు, నేను మరలా మేము తిరిగి వస్తాము. రెండవది, దేవుడే చూచుకుంటాడు. ఆ తర్వాత వాక్యంలో మనము చూస్తే 8వ వచనం, అబ్రహామా నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్యా వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడని ఇందువలన నాకు కనబడింది.
అక్కడ మనము చూస్తే ఆ మంత్రసానులు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు వారి జీవితంలో కార్యము చేశాడు, మేలు చేశాడు, వంశాభివృద్ధిని కలుగజేసి ఉన్నాడు. వారికి ఎటువంటి కీడు రాకుండా దేవుడు సహాయము చేసి ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము దేవునిపై విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఒకగానొక కుమారుడిని తీసుకొని వెళ్ళి ఉన్నాడు. నేను మరలా వస్తానని చెప్పాడు. దేవుడే చూచుకుంటాడని చెప్పాడు. తన ఒకగానొక కుమారుడిని దేవుని కొరకు ఇవ్వడానికి ఆయన వెనుకాడలేదు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఆయనని పిలుచుచున్నాడు. ఆగమని చెప్పడం మనము చూస్తాము. 13వ వచనం, అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. ఏంటంట? ముందు నుంచి ఆయన ఏం చేశాడు? దేవునిపై ఆధారపడి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయనకు ఏం చేశాడు? ఇస్సాకుకు బదులుగా అక్కడ ఏం దయచేశాడంట? ఏముంది అక్కడ? పొట్టేలు ఉంది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పెట్టడం మనము చూస్తాము. చూచుకునే దేవుడు ఆయన. మనం ఏం చేయాలమ్మా? దేవునిపై పూర్తిగా ఆధారపడే వారముగా మనము ఉండాలి.